పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీ ఆదరాభిమానాలతో విజయవంతంగా 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తూర్పు వెళ్లే రైలు సీరియల్ నటీనట్లు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సతీష్, పూజ, వనజ అండ్ సుమిత్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. కిక్కిచ్చే గేమ్ షో. సుమిత్, వనజ, పూజ, సతీష్, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావా? అంటే మీరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్రమ్ పోలీస్ స్టోరీ ఐ గాట్ సీట్ ఇన్ లండన్ స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, ఎంఎస్కి. దెన్ అనుకోకుండా మా ఫాదర్ కి వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సెండ్ మీ టు యూకే బికాస్ ఐఎమ్ లోన్లీ సార్. సుమిత్, సార్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? నువ్వేం చేస్తున్నావు? సూపర్ మ్యానా నువ్వు? ఎస్ ఫర్ సుమిత్ కూడా అనుకోవచ్చు. ఓ గ్రేట్. ఓకే, అంటే అంత పెద్దగా బాడీ ఏం లేదు. సతీష్ కి బాగుంది. ఈజ్ బేసికలీ బిల్డర్. అదే నేను ఒకటి రిపేరర్ అంతే. నేను ఇదివరకు ఈటీవీలో కురుక్షేత్రం, ఘర్షణ ఈ సీరీస్ చేశాను సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం తూర్పు వెలుగురాలు చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. And 40 movies, 100 serials. Oh my god. అంటే సీనియర్ మోస్ట్ ఇప్పుడు. మా సీనియర్ సీనియర్ పోస్ట్. ఓకే, నాకు తెలీదు, మమ్మీ డాడీ అంతా కన్నది. కన్నడ కొత్త ಇಲ್ಲ. సో ఆల్ ది బెస్ట్ వనజ. సో ఈ కిక్కిచ్చే గేమ్ షోలో కిక్ ఏమిటంటే, ముందే మీకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మీరు బాగా ఆడితే 5 లక్షలు మీ దగ్గర సేఫ్గా ఉంటుంది. లేకపోతే మేము ఎంత ప్రేమగా ఇస్తామో అంతకంటే ప్రేమగా మీ దగ్గర తీసుకుంటాం. సో మీకు ప్రేమతో ఇవ్వడానికి మా రేష్మి రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. సో 5 ఇప్పుడు 5 రౌండ్లు. ఈ ఫస్ట్ రౌండ్ నేను ఒక సినిమా కథ చెప్తాను, టైటిల్ చెప్పను, ఆ సినిమా పేరు చెప్పను. సో కథ విన్న తర్వాత మీరే గెస్ చేయాలి. సో అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ఐ విల్ బి స్టార్టింగ్ విత్ సుమిత్, తర్వాత వనజ, తర్వాత పూజ, తర్వాత సతీష్. సో నువ్వు 3 కరెక్ట్గా చెప్తే 30,000 నీ అకౌంట్లో, 20,000 మా అకౌంట్లో. నువ్వు 5 కరెక్ట్గా చెప్పేస్తే రేష్మికి పనే ఉండదు. ఓకే సార్, ట్రై చేస్తాను. సో క్లియర్? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే, సో నీ స్టైల్లో కట్ చేస్తే చెప్పు. కట్ చేస్తే హీరో సిటీలో సెటిల్మెంట్లు చేసే రౌడీ, కానీ హీరోకి ఎఫ్ఎం రేడియోలో పనిచేసే హీరోయిన్ అంటే విపరీతమైన ఇష్టం. ఇప్పుడే చెప్పాలి. హీరోయిన్ ని కలుసుకోవడం కోసం రేడియో స్టేషన్ వాళ్ళు పెట్టిన పోటీలో గెలుస్తాడు హీరో. కట్ చేస్తే హీరోయిన్ తో తను ప్రొఫెసర్ అని చెబుతాడు. హీరోయిన్ గాంధీ గారి మీద లెక్చర్ ఇవ్వాలని హీరోని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పనిసరి హీరో గాంధీ గారి పుస్తకాలను చదివేసరికి గాంధీయే ప్రత్యక్షం అవుతాడు. కొందరు వృద్ధులు నివాసం ఉండే ఇంటిని విలన్ అక్రమంగా స్వాధీనం చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు, హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ మరి కొందరు సీనియర్ సిటిజన్స్ కి సంబంధించింది. దీంతో హీరో విలన్ తో మాట్లాడిన మార్పు రాకపోకపోగా హీరోని పిచ్చివాడిగా విలన్ మీడియా ముందు నిరూపిస్తాడు. కట్ చేస్తే చివరికి హీరో గాంధేయ మార్గం అనుసరించి విలన్ లో పరివర్తన తెస్తాడు. శంకర్ దాదా సెకండ్ పార్ట్ సార్. శంకర్ దాదా జిందాబాద్.
శంకర్ దాదా జిందాబాద్. ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో గాంధీ పాత్రలో నటించిన నటుడు ఎవరు? ఆయన హిందీలో చేశారు సార్. ఆయన కూడా మాకు తెలుసు పేరు. గాంధీ గారే సార్. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రేడియో జాకీగా నటించిన హీరోయిన్ ఎవరు? రేడియో జాకీ, రేడియో జాకీ, వాట్ ఎవర్. హిందీలో విద్యా బాలన్, తెలుగులో కరిష్మా కపూరా. కరిష్మా కపూర్ అక్కడ సార్, ఇక్కడ లేదు. కోటాక్ సార్. కరిష్మా కోటాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా ఏ హిందీ సినిమాకి రీమేక్? లగే రహో మున్నా భాయ్ సార్. లగే రహా మున్నా భాయ్. ఎస్, రైట్ ఆన్సర్. మున్నా భాయ్ ఆ టైప్ ఉంటుంది. ఏ పాడు పాడు. ఎం బోలెతో 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 మున్నా భాయ్ ఎంబీబీఎస్ అట్లా ఉంటుంది సార్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో గెస్ట్ అపియరెన్స్ గా కనిపించే ఓ ప్రముఖ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. పవర్ స్టార్. ఎస్ సార్. పవన్ కళ్యాణ్. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోని ఆకలేస్తే అన్నం పెడతా, మూడొస్తే ఆకలిస్తే అన్నం పెడతా, మూడొస్తే ఏం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆ పాట పాడిన చిన్నది సింగర్ ఎవరు? సింగర్ సార్ సురేఖవాణి సార్. కదా? సురేఖవాణి పాటలు కూడా పాడుతుంటుందా? కాదా? అయిపోయింది బాబు, చెప్పేసి ఆన్సర్ అయిపోయిందా? ఒకటే ఛాన్స్ అంతే. అయితే సారీ. సినిమాలో గాంధీ పాత్రలో నటించిన నటుడు చాలా బాగా చేశాడు ఈయన, దిలీప్ ప్రభావల్కర్. అండ్ సినిమాలో రేడియో జాకీగా నటించిన హీరోయిన్ లైక్ యూ సెడ్ కరిష్మా కోటక్. లగే రహా మున్నా భాయ్, గ్రేట్ ఫిలిం. అండ్ పవన్ కళ్యాణ్. అండ్ ఆకలేస్తే అన్నం పెడతా ఎవరు పాడారు? మమతా మోహన్ దాస్. ఎస్, మమతా మోహన్ దాస్. 3 కరెక్ట్ గా చెప్పావు. నేను చెప్పాను అనుకుంటా. నువ్వు కరెక్ట్ గా చెప్తే 30,000 నీ అకౌంట్ లో అన్నది సినిమా పేరు. సో 3. థ్రిల్లింత. ఓకే సుమిత్, సో ఏంటి నువ్వు 3 కలర్స్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు ఇష్టమైన కలర్ ఎల్లోనేనా, రెడ్డా? Basically my favorite color is black sir, because black actually puts a statement forward that I have arrived in. ఈరోజు వేసుకోలేదు, బట్ ప్యాంట్ బ్లాక్ వేసుకున్నాను. I have a cousin in Bangalore అన్నమాట, ఆర్ వెంకట్రావు గారు అని. హీఈస్ ది వైస్ ఛాన్సలర్ ఆఫ్ లా యూనివర్సిటీ. లైక్ నువ్వు చెప్పావు కదా ఐ హ్యావ్ అరైవ్డ్ అని స్టేట్మెంట్ వేస్తున్నాను. అలాగే దెర్ ఇస్ ఏ టెక్నిక్ ఆఫ్ వావ్, WOW. సో మన ప్రోగ్రామ్ వావ్ కదా. సో ద టెక్నిక్ ఆఫ్ వావ్ ఏంటంటే వాచ్ అవుట్ వరల్డ్ అట. ఓకే. సో వాచ్ అవుట్ వరల్డ్, ఐఎమ్ హియర్ with a positive and a confident note అని. So he is challenging the world. Yes, I am here అని. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అందరికీ ఉంటే ఐ థింక్ వీ కెన్ టేక్ ఇండియా టు ద గ్రేటర్ హైట్స్. ఓకే, అదే పాజిటివ్ యాటిట్యూడ్ తో సో వాచ్ అవుట్, ఒళ్ళంతా థ్రిల్లింత లాగా. సో ఐఎమ్ కమింగ్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్. బాగా పట్టుకోవాలి మీరు. తప్పకుండా సార్. చూద్దాం ఎంత పట్టుకుంటారు. సో పట్టుకుంటే నాది కదా సార్, లేదంటే మీది. అవును. ఓకే, సో ప్లీజ్